మేడం లాస్యనందిత గారి అకాల మరణం ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఎవరికీ జరగద్దు. నిజంగా చాలా చిన్న అమ్మాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఒక సంవత్సరం కూడా కావట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఇంకా. తర్వాత వాళ్ళ అమ్మగారు నిజంగా వాళ్ళ నాన్నగారు చనిపోయి వాళ్ళు ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. మళ్ళీ ఇది ఒక చాలా పెద్ద బాధ అండి. అసలు ఎవరు కూడా అసలు ఈ బాధలో మేము కూడా చెప్పుకోలేకపోతున్నామండి. ఎందుకంటే ఆ అమ్మాయి పాప చాలా మంచి అమ్మాయి. నేను ఆ రోజు ఆ అమ్మాయికి కార్పొరేటర్‌గా కవాడిగూడలో ఇన్ఛార్జ్‌గా నేను వెళ్ళాను. ఆ రోజు ఇన్ఛార్జ్ ఉండి ఫస్ట్ టైం ఆమెకు కార్పొరేటర్ కూడా గెలిపివ్వడం జరిగింది. మళ్ళీ సార్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కేసీఆర్ సార్ ఆమెకు టికెట్ ఇవ్వడము, ఆమె ఎమ్మెల్యేగా గెలవడము నిజంగా మేమైతే చాలా సంతోషపడ్డామండి. కానీ ఈరోజు ఈ విధంగా కావడంలో ఆహ్, చాలా అంటే చాలా బాధాకరం అండి. అంటే ఇప్పటికే అంటే ఇప్పుడు మొన్న 13th రోజే యాక్సిడెంట్ అయింది. మళ్ళీ అప్పటికే బయటపడ్డారు. అంతకుముందు లిఫ్ట్ ఇప్పుడు ఇది అంటే ఎలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇదంతా. వాస్తవం అమ్మ. మేము మొన్ననే అసెంబ్లీలో అమ్మాయి వచ్చిన తర్వాత నేను అమ్మాయి కూడా మాట్లాడాం. పక్కపక్కనే కూర్చుంటది కదా అమ్మాయి. ఏంది లాష ఇట్లా జరుగుతుంది. మొన్న లిఫ్ట్‌లో ఇట్లా జరిగింది. మొన్న నల్గొండ పోయిన తర్వాత ఆ విధంగా జరిగిందమ్మా. ఎందుకు అట్లా జరుగుతుంది అనేసి మేమిద్దరం కూడా మాట్లాడడం జరిగింది. ఆహ్, నిజంగా అసలు మృత్యువు వెనకాలనే వెంబడించి ఈ విధంగా కావడం నిజంగా అసలు ఏ దేవుడు కూడా కాపాడలేకపోయిండు. ఆ అమ్మాయి నిజంగా మ్యారీడ్ కూడా కాలేదు. మ్యారేజ్ కూడా చాలా బాధ అంటే చాలా బాధాకరమండి. మేడం థ్యాంక్ యూ. మేడం గారు చాలా మంచివారండి. నాకు మా మమ్మీకి ఆపరేషన్కి హెల్ప్ చేశారు. ఇంటికి వెళ్తే రెస్పెక్ట్తో మాట్లాడారు, రెస్పెక్ట్ ఇచ్చారు. మేము అక్కడే తిల్మరిగిలిలో ఉంటాము. చాలా మంచి మేడం. అంటే సాయన్న గారు కూతురుగా మీరు వాళ్ళ మా అక్కడ కాబట్టి వాళ్ళ కూతురు కాబట్టి మంచోళ్ళు. చాలా మంచి మేడం. మేము అసలు అనుకోలే ఇట్లా అవుతుంది అని చెప్పి. లాస్ట్ ఇయర్ మాకు హెల్ప్ చేసింది ఆమె ఇంటికి వెళ్తే. వాళ్ళ డాడీ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ చేసింది. అందరికీ నమస్తే. ఈరోజు అందరికి తెలిసిందే లాస్యనందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే రీసెంట్గానే లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. అది కూడా గద్దర్ కూతురు వెన్నెల మీద, అలాగే శ్రీ గణేష్ బీజేపీ క్యాండిడేట్ మీద. అలాంటిది ఈరోజు అంటే అతి చిన్న వయసు ఉన్న ఆమె ఇప్పుడు ప్రస్తుతం చనిపోవడం అందరికీ షాకింగ్గా ఉంది. అంటే ఇంతకు ముందు 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అది ఒక లిఫ్ట్లో కూడా ప్రమాదం జరిగింది. మళ్ళీ మొన్న బీఆర్ఎస్ నల్గొండ సభకి వెళ్ళి మళ్ళీ వస్తుండగా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి తప్పించుకున్నప్పటికీ ఈరోజు ఆమెని మరణం వెంటాడింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఆమె మార్చురీ జరుగుతుంది. అక్కడే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ చాలామంది లీడర్లు వచ్చారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, హరీష్ రావు కూడా వచ్చారు. సో ఆమె మరణాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. అంటే కార్యకర్తలు కావచ్చు, అక్కడి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలు కావచ్చు, అందరికీ ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే ఇలా జరగడం ఇలా జరిగింది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, కార్యకర్త. సార్ మీ పేరు? నా పేరు విజయరామరాజు. నేను పాపం చాలా ఈరోజు డైజెస్ట్ కష్టము. ఈ ఒక ఇన్సిడెంట్ అయ్యేది లేకుండే. అలా నాన్నగారు చనిపోయి కూడా 1 year అయ్యి 1 month కూడా కాలేదు. అమ్మాయి దురదృష్టం ఇది, చాలా బాధాకరం. నేను బీజేపీ నుంచి ఎమ్మెల్యే యాస్పిరెంట్ ఉండే. నేను ఎవరికో జెండా బట్టడానికి ఇచ్చిర్రని చెప్పేసి నేను ఈ అమ్మాయిని బాగా హార్డ్ వర్క్ చేసి గెలిపించినాం. మేమందరం చాలామంది టీఆర్ఎస్ కానీ చాలామంది పార్టీలు అధికారులు కూడా వాళ్ళ నానమ్మకం చూసి గెలిపించాం. ఇది 3rd ఇన్సిడెంట్ అమ్మాయికి. ఫస్ట్ ఏమో లిఫ్ట్లో ధన్మని పడిపోయి అది అక్కడ ఒకటి బ్యాడ్ టైం నడుస్తుంది. మళ్ళీ మొన్న 2వ ఇన్సిడెంట్ వచ్చి మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్. ఈ 3rd కొంచెం ఎలా ఉండేవారు? కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మొన్ననే రీసెంట్గా విన్ అయ్యారు. ఎలా ఉండేవారు ప్రజలతో? సూపర్. అట్లా ఏం లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతుండే, పోయినా కానీ పలకరిస్తుండే. ఇంతకుముందు కూడా ఎక్స్ కార్పొరేటర్ ఉండే అమ్మాయి. వాళ్ళ నాన్నతోటి ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా 25-30 years నుంచి ఎమ్మెల్యే కదా. బై బర్త్ నుంచే వీళ్ళు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. బాగుండే. కాకపోతే బ్యాడ్ లక్ ఇది. ఇట్లా అయ్యడ్ లేకుండా భగవంతుడు అన్యాయం చేసిండు వాళ్ళకు. సంతాపం తెలుపుతున్నాము. సో ఆమె మరణాన్ని ప్రజలు కూడా తట్టుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సార్ ఇప్పుడు అకాల మరణం లాస్యనందిత గారిది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చిన్న ఏజ్, మీరేమంటారు? ఒక యువ ఎమ్మెల్యే అమ్మ, తెలంగాణకు సంబంధించిన ఒక యువ ఎమ్మెల్యేని కోల్పోవడం తెలంగాణ ప్రాంతానికే కాకుండా అతి ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతానికి తీరని లోటు. ఉదయమే రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు తన ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి తెలియజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి సాయన్న గారికి ఉన్న సంబంధాలు
చాలా మంచి సంబంధాలు ఉండే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. దాని దృష్ట్యానే ఇక్కడ రావడం జరిగింది ఇమీడియట్గా. ఏది ఏమైనా ఎలాంటి యాక్సిడెంట్ అయినా అమ్మ ఈరోజు థర్డ్ యాక్సిడెంట్ తను తప్పించుకోలేకపోయింది. ఫస్ట్ యాక్సిడెంటు ఒక లిఫ్ట్లో జరగడం జరిగింది. తర్వాత నల్గొండ ఇన్సిడెంటు. ఈరోజు ఈ సంఘటన మాత్రం తప్పించుకోలేకపోయింది. భగవంతుడు ఎందుకు తీసుకుపోయింది ఇంత ఎంగేజ్ ఎమ్మెల్యే కాకుండా ఒక ఎంగేజ్ అమ్మాయిని ఈరోజు యాక్సిడెంట్లో కోల్పోవడం ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా తీరని లోటు. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి, ఆ కంటోన్మెంట్ ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, ఆమె ఫాలోవర్స్ అందరికి కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హార్డ్లీ 3 months కూడా కాలేదు, తను గెలిచి 3 months అయింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో రోజు పాల్గొంటూ ఇప్పుడే ఒక అతను చెప్తున్నాడు, నిన్న సాయంత్రమే మాట్లాడిండంట, 6 o'clock పోయి ఆ ఇంట్లో మాట్లాడేసి వచ్చిండంట, రేపు పొద్దున వస్తానా గుడికి పోతున్నా, అదేదో ఏదో అంటే కాలనీలో ఏవో ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ రిజాల్వ్ చేసుకుందామని చెప్పడం జరిగిందని ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అంటే మేము కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆశయాలతోటి ఆమె ముందుకు వెళ్ళిన సందర్భం, ఎన్నోసార్లు పోరాడింది. పోరాటంలో తను ఈరోజు తన జీవితంతో పోరాడలేకపోయింది. ఏది ఏమున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. నమస్తే, మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ మార్చురి దగ్గర లాస్య నందిత ఈరోజు మరణించడం జరిగింది. అంటే గత కొంతకాలంగా ఇప్పటికే రెండు జరిగినాయి యాక్సిడెంట్లు, అయినప్పటికీ తప్పిపోయారు. అయితే ఈసారి తప్పించుకోలేకపోయారు. దైవ నిర్ణయం అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. అది కూడా బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే, అలాగే ఫస్ట్ టైం టికెట్ పొందిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేగా పేరు పొందింది. అలాగే సాయన్న కూతురుగా మాజీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ సంబంధించి ఆయన కూతురు, సాయన్న కూతురు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చనిపోయి 1 year కాకముందే మళ్ళీ ఈమె చనిపోవడం వాళ్ళ కుటుంబానికి తీరని దుఃఖం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ పటాన్చెరు ORR దగ్గర జరిగిందని తెలుస్తుంది. అయితే ప్రమాదం పైన పోలీసులు అయితే బాగా చాలా ఫాస్ట్గా దర్యాప్తు చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం చనిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ప్రస్తుతం ఇక్కడికి చాలామంది బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడికి వచ్చున్నారు. హరీష్ రావు, కడియం శ్రీహరి, అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా చాలామంది మంత్రులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వచ్చారు. అలాగే కంటోన్మెంట్ నుంచి కూడా చాలామంది ప్రజలు కూడా వచ్చారు. మనము విజువల్స్లో చూసుకున్నప్పటికీ తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా ఇప్పుడు ORR పైన ఇప్పటిదాకా పరిశీలిస్తున్నప్పటికీ మొత్తం వివరాలు ఇంకొద్దిసేపట్లో చెప్తారు అని చెప్పేసి అంటున్నారు. అయితే చూద్దాం. అంటే ఇప్పటికైతే ఇప్పుడు మార్చురీ అయితే జరుగుతుంది. గత గంట అయ్యింది. ఇప్పటికీ ఇంకో 10 నిమిషాల్లో మార్చురీ ముగుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ తల్లి అలాగే చెల్లి ఇక్కడ ఈ కారులోనే ఉన్నారు. మనము విజువల్స్లో చూడొచ్చు. అలాగే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఈ మార్చురీ ముగిసిన తర్వాత ఎక్కడ జరుగుతుంది అనేది మళ్ళీ అప్డేట్స్లో తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొత్తానికి సీటు బెల్ట్ పెట్టుకోకపోవడము, పైగా PA డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా అనేది ఇంకా ముందు తెలుస్తుంది. అయితే ఇది 3వ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో భాగంగా ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే మనం ఇక్కడ కూడా విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ప్రజలు కానీ మొత్తం కార్యకర్తలు కానీ అందరు ఇక్కడికి వచ్చి ఆమెని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిని అలాగే చెల్లిని పరామర్శిస్తున్నారు.